వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు చిల్లీ చికెన్ మైక్రోవేవ్లో ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీరు రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి. రెస్టారెంట్కి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా తినొచ్చండి. అది ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోండి. సాల్ట్ తీసుకోండి. గరం మసాలా తీసుకోండి. బ్లాక్ పెప్పర్ తీసుకోండి. ధనియా జీరా పౌడర్ తీసుకోండి. చికెన్ వాష్ చేసుకున్నాం కదా, దానికి నిమ్మకాయ ఒక తీసుకొని బాగా కలపండి. గరం మసాలా అంతటికి కూడా ఆయిల్తోని బాగా మిక్స్ చేయండి. చాలా ఈజీగా మనం ఈ గరం మసాలా అవన్నీ కూడా మన ఇంట్లో ఉన్నవే చేసుకోండి. ఈ చికెన్ వాష్ చేసుకున్న చికెన్కి ఈ గరం మసాలా అంతా అప్లై చేసేయండి. చాలామంది బోన్లెస్తో చేస్తారు, బోన్లెస్తో కూడా చేయొచ్చు. నేను విత్ బోన్తో చేస్తున్నాను. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, కార్న్ఫ్లవర్ మైదా అనేది మీరు వేసుకోవచ్చు. స్టవ్ మీద చేశారనుకోండి, కార్న్ఫ్లవర్ మైదా వేసినా పర్వాలేదు, మైక్రోవేవ్లో కాబట్టి అక్కర్లేదు. కాకపోతే ఏంటంటే మనం మ్యాగ్నేట్ చేసుకున్న కంపల్సరీ చేయాలి. మనం అన్ని గరం మసాలా కలిపాం కదండి, అది ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అప్పుడు టేస్టీగా ఉంటుంది. అలా హై స్టాండ్ తీసుకోండి. హై స్టాండ్ తీసుకొని ఆ నాన్ స్టిక్ తవాలో పెట్టి గ్రిల్ మోడ్ ఆన్ చేసుకొని, గ్రిల్ వచ్చింది కదా, ఫస్ట్ మైక్రో మోడ్, అది గ్రిల్ మోడ్ వచ్చింది కదా, 18 మినిట్స్ పెట్టండి. 18 మినిట్స్ పెట్టి స్టార్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఒక మధ్యలో తీసి అది టర్న్ చేయండి, పీసెస్ అన్నీ టర్న్ చేయండి. మళ్ళీ కంటిన్యూ చేసేయండి. 18 మినిట్స్ అయిపోయిన తర్వాత చూద్దాం ఏ విధంగా వచ్చిందో. చూడండి ఎంత కలర్ఫుల్ కనబడుతుందో. బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని, గ్లాస్ బౌల్ కానీ బోరోసిల్ తీసుకొని, దాంట్లో ఆయిల్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, క్యాప్సికమ్, వెల్లుల్లిపాయ రెమ్మలు, దాంట్లో రెడ్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, సాల్ట్ వేసుకోండి, బ్లాక్ పెప్పర్ వేసుకోండి, గరం మసాలా వేయండి, సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ కూడా వేసుకోండి, టమాటా సాస్ వేసి బాగా కలిపి మైక్రో మోడ్లో హై ఫ్లేమ్లో 900 పవర్ లెవెల్లో 3.5 మినిట్స్ పెట్టండి. అది బాగా కుక్ అవుతాయి. చూడండి ఆ విధంగా కుక్ అయ్యాయి కదా. దాంట్లో మనం చికెన్ను యాడ్ చేయండి. మనం ఫ్రై చేసుకున్న చికెన్ యాడ్ చేసేయండి. చూసారా, ఇంట్లో చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది చికెన్ వేసిన తర్వాత కలిపియండి. అలాగా కలిపేసి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఓవెన్ ఉంటే, చాలా మైక్రో ఓవెన్ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. చూసారా ఎంతగా మాకు క్రిస్పీగా ఎంత బాగా కనబడుతుందో, టేస్టీగా. ఇది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.